ప్రకటన 15:2. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునుద్ద నిలిచియుండుట చూచితిని. ప్రభునందు ప్రియులారా, చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో ఒక ప్రత్యేకమైన వర్గపు భక్తుల గుంపు మనకు కనబడుతూ ఉన్నది. వారెవరనగా జయించిన వారు అని వారిని లేఖనం మనకు పరిచయం చేస్తూ ఉన్నది. వారు జయించిన వారు, దే ఆర్ ద విక్టోరియస్ చర్చ్, ద ఓవర్కమింగ్ చర్చ్, ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద ఓవర్కమర్స్. జయశాలుల సంఘం. దేని జయించారు అని మనం ఆలోచిస్తే 3 శత్రువులను జయించారట. 3 విధముల శత్రువులతో పోరాడి జయించారట. ఆ 3 శత్రువులు ఎవరనగా, క్రూర మృగము మొదటి శత్రువు, దాని ప్రతిమ రెండవ శత్రువు, దాని పేరు గల సంఖ్య అది మూడవ శత్రువు. ఈ 3 శత్రువులను జయించినటువంటి సంఘము ఈ స్ఫటిక సముద్ర తీరమున నిలువబడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. వీటిని జయించుటనగా అర్థం ఏమిటి? వాటితో జరిగిన పోరాటం అసలు ఎటువంటి పోరాటం జరిగింది? ఏ ఆయుధాలు వాడి ఈ భక్తులు ఈ 3 శత్రువులతో పోరాడారు? క్రూర మృగము అని ఇక్కడ ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరంటే, అంత్యకాలమున సర్వ ప్రపంచమును పరిపాలించడానికి రాబోచున్న క్రూర ప్రపంచ నియంత. అతని పేరు క్రీస్తు విరోధి అని, అబద్ధ క్రీస్తు అని, అంతిమ క్రీస్తు విరోధి అని, ధర్మ విరోధి అని లేఖనాలు అతన్ని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాయి. త్వరలోనే ఒకానొక రాజు ప్రపంచమంతా తన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలించబోతున్నాడు. ప్రపంచమంతా ఒక దేశం అవుతుంది. ప్రపంచమంతా ఒకే రాజ్యం అవుతుంది. అన్ని దేశాల ప్రభుత్వాలు కుప్పగూలిపోతాయి. అన్ని దేశాలు కలిసి ఒకే రాజు పాలన కిందకు వస్తాయి అతి త్వరలోనే ప్రపంచ రాజకీయ రంగంలో సంభవించబోతున్న పెను మార్పు ఇది. ఈనాడు ప్రతి దేశానికి ఒక ప్రభుత్వం ఉంది. రకరకాల ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి. నియంతృత్వం ఉంది, పార్టీ నియంతృత్వం, వ్యక్తి నియంతృత్వం, రాచరిక వ్యవస్థ, ఎలక్టెడ్ కింగ్షిప్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ వ్యవస్థ, రకరకాలుగా ప్రజాస్వామ్యం ఉంది, సోషలిజం ఉంది. ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి ఈ లోకంలో. అయితే ఇవన్నీ కుప్పగూలిపోయే దినం ఒకటి త్వరలోనే రాబోతూ ఉంది. ఆ ప్రపంచమంతటి ఏలబోవచ్చున్న రారాజు పేరే క్రూర మృగం. తర్వాత ఆ రోజుల్లో ఆ క్రూర మృగము యొక్క ప్రతిమ కూడా ఈ భూమి మీద ఉంటుంది. ఆ ప్రతిమ ఎటువంటిదంటే మాటలాడే ప్రతిమ. మాట్లాడే ప్రతిమ సుమ. ఈ విషయాన్ని మీరు విస్మరించవద్దు. విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. అన్ని మతాల్లో విగ్రహాలు ఉన్నాయి. క్రైస్తవ్యంలో కూడా కొంతమంది లేఖనాలు ఎరుగని పరిస్థితిలో విగ్రహాలు తయారు చేసుకున్నారు. ఇతర మతాలన్నింటిలో విగ్రహాలు ఉన్నాయి. కానీ ఆ విగ్రహాల వంటిది కాదు ఈ విగ్రహం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడినట్లు అనే మాటలు మనం చూస్తున్నాం. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడుతుంది, ఇంటెలిజెంట్గా మాట్లాడుతుంది. ఏదో ముందుగా టేప్ రికార్డ్ చేసినటువంటి మాటలు మాట్లాడడం కాదు. ఆ మధ్య
గుంటూరులో రైల్వే స్టేషన్ దారిలో వెళుతున్నా నేను, ఒక రోబోలాగా ఒక బొమ్మ నిలబడి ఉంది. ఆ హెడ్ ఫోన్స్ ఉన్నాయి, మీ జాతకము మీ జోస్యము చెప్పబడు అని. సరే సరదాగా వెళ్ళి వాడికి ₹100 ఇచ్చి అది పెట్టుకున్నాం, ఉరికి విందామని. వాడికి ముఖం ఏం జాతకం చెప్తాడు నాకు తెలుసు కదా, పెట్టుకున్నా ఉరికిన. లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి, మీరు చాలా దయాగుణము, ధర్మదాత, దయాగుణము కలిగిన వారు, మీరెప్పుడు డబ్బులు సంపాదిస్తారు కానీ మీ చేతులు నిలబడవు అని ఏదేదో కొన్ని మంచి మాటలు. ఏమండి, మీరు తప్పక 100 ఏళ్ళు బతుకుతారు అని లోపల టేప్ రికార్డ్ చేసింది లోపల ముందు. అలా ఎవరైనా ముందుగా టేప్ రికార్డ్ చేసిన మాటలు లోపల బొమ్మలో పెట్టి హెడ్ ఫోన్స్ పెట్టి మాట్లాడిస్తే మాట్లాడించవచ్చు. ఇప్పుడు అదే బొమ్మ దగ్గరికి 3వ క్లాస్ చదివే పిల్లవాడిని తీసుకెళ్ళినా వాడు ఆశ్చర్యపోడు, అది ఎలా మాట్లాడుతుందని ఆశ్చర్యపోడు. అందరికీ తెలుసు లోపల ఏదో టేప్ రికార్డెడ్ క్యాసెట్ ఉంది, లోపల రికార్డెడ్ క్యాసెట్ ఉంది, ప్లే చేస్తున్నారంతే. కానీ ఈ ప్రతిమ అటువంటి ఎలక్ట్రానిక్ రికార్డెడ్ మెసేజ్ కాదండి. ఆలోచన పరుడైన మనిషిలాగా మాట్లాడుతుంది, పలకరిస్తుంది, నీ కష్టాలను గురించి మాట్లాడుతుంది ఆ ప్రతిమ. ఎటువంటి ప్రతిమ అంటే దానిని నాస్తికులు, హేతువాదులు, మేధావులు, శాస్త్రవేత్తలు అందరూ బోర్లాపడి సాష్టాంగపడి ఆరాధిస్తారు. ఇది దేవుడు కాక మరొకడు కాదు అని. ప్రపంచములోని మహామేధావులు, జ్ఞానవంతులు అందరూ ఆ మృగము యొక్క ప్రతిమను ఆరాధిస్తారట. దేవుని బిడలారా, ఆనాడు జరిగే మహాద్భుత సూచక్రియలు ఎటువంటివో మత్తయి సువార్త 24:24లో మన ప్రభువైన యేసునాథుడు ముందే మనకు వ్రాయించి పెట్టాడు. ఆ దినముల్లోనట సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి గొప్ప సూచక క్రియలు చేయుదురు. చాలా గొప్ప సూచక్రియలు. ఎటువంటి సూచక్రియలు అంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయగలిగేంత అద్భుతమైన సూచక్రియలు జరిగిస్తారట. అంటే బల్లలు గుద్ది ప్రసంగాలు చేసిన మహాభక్తులు, బోధకులు, జ్ఞానులు, వేదాంత పండితులు వాళ్ళు కూడా ఆ సూచక్రియలు చూసి అయ్యో బాబోయ్ ఇంకా అనుమానం లేదు ఈయనే యెహోవా దేవుడు అని చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. అలాంటి మహా అద్భుతాలు జరుగుతాయి. దాన్ని కూడా ఈ భక్తులు జయించేశారట. క్రూర మృగమును జయించారు, వాని రాజకీయ అధికారమును జయించారు. తరువాత దాని ప్రతిమ యొక్క మహత్తులను వారు జయించారు. మూడవదిగా దాని పేరు గల సంఖ్యను జయించారు. సంఖ్యను జయించడం అంటే ఏంటో తెలుసా? ఆ మృగము యొక్క సంఖ్య విశ్వాసులకు శారీరక చిత్రవధలు, శారీరక హింసలు కలుగుటకు కారణమవుతుంది. ఆ మృగము యొక్క పేరు గల సంఖ్య 3 ఆర్లు 666. 666 ముద్ర క్రీస్తు సంఘమునకు శ్రమలు కలగడానికి కారణమవుతుంది. ఆ రోజుల్లో ప్రభుత్వం ఒక శాసనం చేస్తుందన్నమాట. ప్రపంచములోని పౌరులందరూ తమ నుదుట 666 ముద్ర వేయించుకోవాలి. ఎవరైతే 666 ముద్ర వేయించుకొనరో వారు కొనడానికి కానీ అమ్మడానికి కానీ అధికారం ఉండదు. అంటే కొనడానికి అమ్మడానికి ఏం కొంటాం? అస్తమానం కొనేది ఏమిటండి? మనం ప్రతిరోజు ఏం కొంటూ ఉంటాం? ఇళ్ళు భూములు కొంటామా? అది ఎప్పుడో ఒకసారి కొంటాం ఇళ్ళు భూములు. బంగారం ప్రతిరోజు కొనుక్కున్నది కాదు, ఎప్పుడో ఒకసారి కొంటాం.
అనుదినము నిత్యము కొనుక్కునే వస్తువులు ఏంటి తెలుసా? ఆహారము, వస్త్రము. ఇవి కొనుక్కోకుండా, ఇవి నిత్యావసర సరుకులు, ఇవి లేకుండా మనిషి బ్రతకలేడు. కనుక కొనడానికి అమ్మడానికి అధికారం లేదు అంటే అర్థం ఏంటంటే నీవు తిండి గింజలు సంపాదించుకోలేవు, అన్న వస్త్రాలు ఉండవు. భోజనం కావాలా, ఆహారం వస్త్రం కావాలా, 666 ముద్ర వేయించుకోవాలి. 666 ముద్ర వేయించుకొనవా, అట్లాగైతే నీకు ఆహారము కొనే అవకాశం ఉండదు, అధికారం ఉండదు. అది ముద్ర వేసుకున్నామంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సింహాసనం ముందు కూర్చుండి ఏలుచున్నటువంటి ఆ నియంత ఆయనే నా దైవం, నా దేవుడు, ఆయన దాకా నాకు వేరొక దేవుడు లేడు అని ఒప్పుకున్నట్లు. వాణ్ణి దేవుడు అని అంగీకరించినప్పుడే, నమస్కారం చేసి ఆరాధించినప్పుడే నీకు నుదుట ముద్ర వేస్తారు. ఇలాగ ప్రపంచ ప్రజలందరూ సింహాసనం ముందు కూర్చుండి లోకమును ఏలుచున్న ఆ నియంతను దేవునిగా ఆరాధించాలని వేరే ఒక ప్రవక్త ఉండి బలవంతం చేస్తూ ఉంటాడు. వాడి పేరు అబద్ధ ప్రవక్త. ప్రపంచ ప్రజలందరితోనూ వాడు మాట్లాడుతుంటాడు. భూప్రజలారా, అన్ని మతముల వారు ఎదురు చూచిన అంత్యకాలపు ప్రపంచ ఉద్ధారకుడు, అంత్యకాలపు విమోచకుడు, రక్షకుడు, దైవావతారుడు ఇదిగో వచ్చేశాడు. ఇప్పుడు ప్రపంచము నేలుచున్న ఆ రారాజే క్రైస్తవులు ఎదురు చూచిన క్రీస్తు. యూదులు వస్తాడని ఎదురు చూచిన మెస్సియా ఆయనే. అన్ని మతముల వారు ఎదురు చూచిన అంతిమ అవతార పురుషుడు ఈయన. హిందువులు ఎదురు చూచిన కల్క్యావతారము ఇతడే. వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రవచించిన వీరభోగ వసంతరాయుడు ఇతడే. అన్ని మతముల వారు ఎదురు చూచినటువంటి దైవావతారం ఈయనే లోకము నేలుచున్నాడు. సకల మతములలోని భూప్రజలారా, మీరందరూ వచ్చి ఈ మహారాజును దేవునిగా గుర్తించండి, ఆరాధించండి అని ఒకటే ఊదరగొడుతూ ఉంటాడు ఒకడు అబద్ధ ప్రవక్త. రేడియోలో అవే ప్రసంగాలు, టీవీలో అవే ప్రసంగాలు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈనాడు కట్టుచున్న దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు అన్నిటిని వాడు ఆక్రమించుకుంటాడు. అందుకే లక్షలు కోట్లు ఖర్చు పెట్టేవారు ప్రార్థనా మందిరాలు కట్టకండి, కట్టినా సింపుల్గా కట్టేసేయండి. ఆ ప్రపంచ రాజు ఇంకో కొత్త బోధకుడికి లైసెన్స్ ఇచ్చి గుడిలో పెడతాం. మనం కట్టుకున్న గుడిలో ప్రపంచ రాజు గారు ఓ పాస్టర్ గారిని అపాయింట్ చేస్తాం. మనం వెళ్ళి అక్కడ కూర్చొని బోధ వింటుంటే పాస్టర్ గారు ఏం చెబుతాడంటే, ప్రియ సంఘస్థులారా, మన ప్రభువైన యేసు వచ్చేసాడు, ఇదిగో లోకము నిలుచున్నాడు, ఆయనే దైవ కుమారుడు అని బోధ చేస్తాడు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతేనేమో రేషన్ కార్డు ఇవ్వరు, అక్కడే కూర్చుంటేనేమో భ్రష్టు పట్టిపోవాలి. ఇది పరిస్థితి. ఆదిమ సంఘంలాగా, మొదటి శతాబ్దపు సంఘంలాగా, ఆదిమ సంఘంలాగా మళ్ళీ మనం అడవుల్లో, కొండ గుహల్లో, సొరంగాల్లో సంచరించాల్సిన రోజు త్వరలో రాబోతుంది. ఈనాడు ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఎలా రహస్యంగా సంచరిస్తున్నారో మొదటి శతాబ్దములో క్రైస్తవులు అలా సంచరించారండి. మాటర్స్ ఆఫ్ క్యాటకామ్స్ అని ఒక బుక్ చిన్నప్పుడే చదివాను నేను. మొదటి శతాబ్దపు హతసాక్షుల చరిత్ర. పబ్లిక్గా చంకలో బైబిల్ పెట్టుకు తిరగడానికి అవకాశం లేదు. అప్పుడు ఇలాంటి చిన్న బైబిళ్ళు కూడా లేవు. ఎదుటివాడిని చూడగానే వీడు క్రైస్తవుడేమో అని అనుమానం వచ్చింది అనుకోండి, ఎలా అడగాలి? దగ్గరికి వెళ్ళి గోడ మీద కానీ నేల మీద కానీ ఒక చేప గుర్తు వేస్తాం. అది సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్ అన్నమాట. సింబల్ ఆఫ్ ఎ క్రిస్టియన్. మీరు మనుషుల బట్టు జాగరులుగా నేను చేస్తానని ప్రభు అన్నాడు. చేప క్రైస్తవుని గుర్తు. ఇలా చేప గుర్తు వేసేసరికి అవతల వాడు క్రైస్తవుడైతే గుర్తుపడతాడు. హలో బ్రదర్, మీరు విశ్వాసులా?
సంతోషం. ఇలాగని పక్క రెండు మాట్లాడదా, ఈ ఊళ్ళో మీరు ఎక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు? ఫలానా అడవిలో సొరంగంలో అక్కడ చేసుకుంటాం అని సీక్రెట్గా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు. మొదటి శతాబ్దంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 38, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండలలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుతూ సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అది నేను చెప్పింది నిజమైన వాస్తవమైన చరిత్ర అండి. మునుపు జరిగినదే మరలా జరుగును. అంచె దినాలలో ఇలాగ పబ్లిక్గా మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. రాబో దినములలో ఆమోసు 8, 11, 12 ప్రకారం రాబో దినముల్లో దేశములో నేను ఒక క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట వలన కలుగు క్షామము కాక యెహోవా వాక్యమును వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఆ దినముల్లో యెహోవా మాటను వెదుకుటకై జనులు ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు సంచరించగరు గాని అది వారికి దొరకదన్నా. వాక్యము దొరకని కాలం రాబోతోంది. ఘోరమైన కరువు కాలం రాబోతోంది. అందుకే 3 విషయాలను పాడు చేయవద్దన్నాడు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం, దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను. అంచె దినాలలో 2 విధముల కరువు రాబోతుంది. శరీర ఆహారానికి కూడా కరువు, ఆత్మీయ ఆహారానికి కూడా కరువు రాబోతుంది. అందుకే మర్మముగా నిగూఢముగా చెప్పాడు ఆ మాటలు. దేనారము అంటే ఒక దిన. మత్తయి సువార్త 20వ అధ్యాయం చదువుకోమంటాను నేను. ఒక తోట యజమాని దినమునకు 1 దేనారము కూలి ఇస్తానని కొంతమంది పని వాళ్ళను కుదుర్చుకున్నాడట. దినము కూలి 1 దేనారం. రాను రాను ద్రవ్యోల్బణాన్ని బట్టి డబ్బు విలువ పడిపోతోంది. డబ్బు విలువ పడిపోతోంది కనుక ధరలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు నేనే మరి ముసలివాణ్ణేమి కాదు, నా అనుభవంలోనే 90 పైసలకు సోనా మసూరి బియ్యం ఈనాడది 16, 17 రూపాయలు కిలో అయింది. దానికి అర్థం ఏంటంటే రూపాయి యొక్క బలం తక్కువైపోయింది. దాన్ని ఏమంటారంటే ద్రవ్యోల్బణము అంటారు. రూపాయకు బలం తక్కువైపోయింది. ఒకప్పుడు 1 రూపాయి వెళ్ళి మోసుకొచ్చే బరువును ఇప్పుడు 17 రూపాయలు పోయి మోసుకొస్తున్నాయి. అది ఈ ఇన్ఫ్లేషన్ అనే ప్రాబ్లం జపాన్కి ఉంది, అమెరికాకు కూడా ఉంది, ప్రపంచపు కరెన్సీలన్నిటికీ ఉంది ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం. అందుకే ఈ ద్రవ్యోల్బణం అనే సమస్యను జయించడానికి యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ ఒకదాన్ని ఏర్పాటు చేసి కామన్ కరెన్సీ ఒకటి పెడదాం అనుకున్నాడు. ఇదంతా ఏంటో తెలుసా? అబద్ధ క్రీస్తు రావడానికి, ప్రపంచమంతా ఒకే రూపాయి నాణ్యం రావడానికి ఇవన్నీ సిద్ధపాటు చర్యలు. సరే, ఇంతకు నా అంశం ఏంటంటే ఇప్పుడు బాగా జీతాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ద్రవ్యోల్బణ సమస్య బట్టి ఇప్పుడు కనీసం ఒక ప్యూను జీతం కూడా 3,000 అయింది. అంటే రోజుకి ఎంత అతని జీతం? 100 రూపాయలు. నేను దేనారం యొక్క ఖరీదుకు చెప్తున్నా ఇదంతా. ఇప్పుడు రాను రాను రూపాయి బలం ఇంకా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ధరలు ఏమైపోతున్నాయి? పెరిగిపోతున్నాయి. అప్పుడు మళ్ళీ మాటికి ఏం చేస్తారు వీళ్ళు? జీతములు పెంచుతారు. మీకు అర్థమైందా సంగతి? అంటే
ఇప్పుడు ఒక చపరాసి జీతం, ప్యూన్ జీతం 3,000 ఉంటే మరికొన్ని సంవత్సరాల్లో అది 6,000 అవుతుంది. ఒకవేళ మామూలు జీతం 6,000 అనుకోండి, అప్పుడు రోజు జీతం ఎంత? 200 అయితే అప్పుడు ఒక కిలో గోధుమ 200 రూపాయలు ఒక కిలో గోధుమ అన్నమాట. ఏం కొనుక్కుంటాం, ఏం తింటామండి. అదే సమయంలో నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దు అన్నారు. ఏమిటది? నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దు అంటే అర్థం ఏంటి? వాటిని జాగ్రత్తగా దాచుకోమని అర్థం. దేనారానికి కిలో గోధుమలు, దేనారానికి 2 సార్లు ఎవరైతే ద్రాక్షరసాన్ని భద్రం చేసుకోవడం ఏంటి? ఇది ఆత్మీయ హెచ్చరిక. ద్రాక్షారసమును పాడు చేయుట, ద్రాక్షారసం అనేది దేవుని వాక్య ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి సూచన. కడవరి దినాలలో క్రీస్తు రక్తమును గూర్చిన సువార్త ప్రకటించబడుతుండగా అనేక మంది క్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి తృణీకరిస్తారట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగును. ద్రాక్షరసాన్ని పాడు చేయడం అంటే సువార్తను నిర్లక్ష్యం చేయడం అన్నమాట. నూనెను పాడు చేయడం అంటే నీవు పొందిన పరిశుద్ధాత్మ అభిషేకం. నూనె పరిశుద్ధాత్మకు సూచన. యేసు రక్తపు విలువను గ్రహించండి, పరిశుద్ధాత్మ నూనె యొక్క విలువను గ్రహించండి. ఆ నూనె విలువ గ్రహించలేనందుకే సౌలు భ్రష్టుడై సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. ఆ నూనె విలువను గ్రహించినందుకే దావీదు ఒకసారి పడిపోయినా తిరిగి కోలుకొని భక్తునిగా యాత్ర ముగించగలిగాడు. నూనె యొక్క విలువను గ్రహించలేనందుకే అపొస్తలుడైన ఇస్కరియోతు యూదా భ్రష్టుడిగా తన యాత్ర ముగించాడు. పిల్లరా, ద్రాక్షారసము అనగా క్రీస్తు రక్తమును గూర్చిన సువార్తను నిర్లక్ష్యం చేయొద్దు. రెండవది, పరిశుద్ధాత్మ తైలమును నిర్లక్ష్యం చేయొద్దు. ఆ 2 విషయాలు మనం జాగ్రత్తగా కాపాడుకొనగలిగినట్లయితే ఆధ్యాత్మిక కరువును కూడా మనం జయించగలుగుతాం. ఘోరమైన కరువు రాబోతోంది. వాక్యమునకు కరువు, తిండి గింజలకు కరువు. ఆ ఘోరమైన కరువు కాలంలో అబద్ధ ప్రవక్త భూ ప్రజలందరినీ బలవంతం చేస్తాడు. మీరు ఆకలికి మలమల మాడి చావకుండా ఉండాలంటే, బ్రతికి ఉండాలంటే, బ్రతికి బట్టగట్టాలంటే తప్పకుండా మీరు ఈ ప్రపంచ రాజే దేవుడని ఒప్పుకోవాలి, సాష్టాంగపడి నమస్కరించాలి. అప్పుడు 666 ముద్ర వేయిస్తాము. నీ నుదుట కానీ కుడి చేతి మీద కానీ ఆ ముద్ర వేయిస్తాం. అప్పుడే నీకు తిండి గింజలు సప్లై చేయబడతాయి. ఒకవేళ ఏదో బ్రతుకుంటే పలు సాగు తినొచ్చు, ఆహారం కూడా అవసరమే కదా, వాడు ముద్ర వేస్తే మాత్రమే ఉంది, శరీరం మీద వేస్తాడు, ఆత్మ మీద ఎడుగా. ప్రకటన 14వ అధ్యాయం 9వ వచనం, ఆ క్రూర మృగము యొక్క సంఖ్య యొక్క ముద్ర ఎవడైనా దాని ప్రతిమకు నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దేవదూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు యుగయుగములు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును.
ఆ ముద్ర వేయించుకుంటేనేమో నిత్య నరకాగ్ని గంధకముల గుండంలో వెళ్ళిపోవాలి, నరకాగ్నిలో వెళ్ళిపోవాలి. వేయించుకోకపోతే ఆహారం లేక అలమటించాలి, మలమలమాడాలి. వేయించుకుంటే ఒక గొడవ, వేయించుకోకపోతే ఒక గొడవ. ఇదే యుద్ధం. ప్రకటన 13:7 పరిశుద్ధులతో యుద్ధము చేయుటకును వారిని జయించుటకును దానికి అధికారము ఇయ్యబడెను. ఈ బెదిరింపులు, శారీరక చిత్రహింసలు, ఆకలి బాధకు గురి చేయడం, చెరసాలలో వేయించుట, ఆఖరికి చంపుట, ఇవన్నీ వారు ప్రయోగించే ఆయుధాలు. క్రూర మృగము అంటే ఏంటో చెప్పా, దాని ప్రతిమ అంటే ఏంటో చెప్పా, దాని పేరు గల సంఖ్య అంటే ఏంటో చెప్పా. మృగం అంటే రాజకీయ అధికారము, ప్రతిమ అంటే ఏర్పరచబడ్డ వాళ్ళని కూడా మోసం చేయగలిగే మహా అద్భుత సూచక క్రియలు. సంఖ్య అంటే ఆకలి బాధకు గురి చేయుట, ఇతరత్ర శరీరానికి కలిగే చిత్రవధలు, చిత్రహింసలు. ఈ 3 విషయాలు. ఇప్పుడు వీటిని జయించిన వారు, అది నా పాయింట్, వీటిని జయించిన వారు పరలోక రాజ్యంలో కనబడుతున్నారు. జయించుటనగా అర్థం ఏంటి, ఎలా జయించారనేది మన చర్చనీయాంశం. ప్రార్థన చేసి యేసు నామములో ప్రభువా ఆ సింహాసనం మీద ఉన్నవాడు నాశనం అయిపోను గాక అని వాడిని గద్దించి శపించి, చిటికలో వాడు చచ్చిపోయేటట్టుగా వీళ్ళందరూ శపించి వాడిని చంపేస్తారా? అలాంటి దాఖలాలు ఏమీ లేవు. ఎందుకంటే 5వ వచనం చెప్పింది ప్రకటన 13:5లో 42 నెలలు తన కార్యము జరుపుటకు వానికి అధికారం ఏర్పాటాయి. ఒక కాలమును దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనం, మహోన్నతుని భక్తులను ఆ రాజు నలుగగొట్టును, వారు ఒక కాలమును అర్ధకాలము అతని వశమున ఉంచబడుదు. లేఖనములో ఉన్న మాట నిరర్ధకం అవుతుందా? ఒకవేళ వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసి 6 నెలలకే దింపేశారనుకోండి, అప్పుడు వీళ్ళు జయించడం అవుతుందా, ఓడిపోవడం అవుతుందా? అది గెలిచినట్టే. వాడిని నాశనం చేస్తే అది కూడా గెలిచినట్టే. కానీ ఆ గెలుపు మన గెలుపు అవుతుంది, కానీ లేఖనము యొక్క ఓటమి అవుతుంది. అర్థమైందా? దేవుడు అలా జరగనీయడు. అలా మనమందరం కలిసి బంధిస్తే మనం గెలిచిపోతాం, మనం తప్పించుకుంటాం, బ్రతికిపోతాం. కానీ బైబిల్ ఏమవుతుంది మరి? అబద్ధం అయిపోదు. గెలిస్తే మనము దేవుడు కలిసి గెలవాలి, కానీ మనం గెలిచి దేవుడు ఓడిపోకూడదు. కాబట్టి దేవుడు నువ్వెంత ప్రార్థన చేసినా 42 నెలలు వానికి అధికారం ఇచ్చాడు. వాడు నిక్షేపరాయుల్లో ఉంటాడు హాయిగా. 3.5 సంవత్సరాలు నువ్వు ఎంత తణుకులా, ఎంత ప్రయత్నం చేసినా, ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసిన వాడు గుండ్రాయిలాగా ఆరోగ్యంగా ఉంటాడు. ఈ 3ని ఎలా జయించారు వీళ్ళు? 3.5 సంవత్సరాలు వాడు ఆరోగ్యంగానే ఉన్నాడు, తన కార్యము జరపడానికి అధికారం పొందాడు, సర్వ ప్రపంచాన్ని ఏలుతున్నాడు. మరి వీళ్ళకి గెలిచిందే ఉందని నేను అడుగుతున్నాను. ఎలా గెలిచారు? ఏం గెలిచారు? దేవుని బిడ్డలారా, వీడు గెలిచిందే అంటూ నేను చెబుతాను చూడండి. ఏం చేశారు తెలుసా? ఎలా గెలిచారు తెలుసా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. వీళ్ళు ఏం చేశారు?
ఆ ముద్రను వేయించుకొనక యేసును గురించి సాక్ష్యం ఇచ్చారు కనుక వారు శిరచ్ఛేదనం చేయబడ్డారు. అంటే తల నరికి చంపబడ్డారు. అదండి వీళ్ళ జయం. ఇంకా జయం ఎక్కడ ఉందండి? వాడు నానా బాధలు పెట్టి ఆఖరికి చంపుతారు. ఇంకా గెలిచిందేముంది? అసలు దేవుని బిడ్డలకు గెలుపు అనగా ఏమిటి? అది ఈనాటి నా అంశం. గెలుపు అనగా అర్థం ఏంటని అడుగుతున్నాను. ఒక పరిస్థితి మన కళ్ళ ముందు పరిశుద్ధాత్మ దేవుడు పెయింట్ చేశాడు. ప్రపంచ ఏక ప్రభుత్వం, విశ్వాసులకు ఘోర హింసలు, అద్భుత కార్యములు సూచకుల ద్వారా మోసం చేయటం, శారీరక బాధలు హింసలు పెట్టి, చిత్రవధులు పెట్టి, యాతన పెట్టి వారిని బలవంతంగా విగ్రహారాధన కొరకు వారిని ప్రేరేపించడం, ఈ భయంకర బాధల మధ్యలో వీళ్ళు జయించిన వారు 7 సంఘాలకు రాసిన లేఖల్లో సకలమైన ఆశీర్వాదాలు ఎవరికి వాగ్దానం చేయబడ్డాయండి? ఎవరిని? ప్రకటన 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకు లేఖలు రాశారు. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, థియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘాలకు రాసిన ఉత్తరాలలో ప్రతి సంఘానికి రాసిన లేఖలు చివరన సంఘ ప్రభువైన యేసునాథుడు అన్నాడు, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిచ్చగను. జయించువానికి మరుగైన తెల్లని రాతినిచ్చగను. జయించువానికి నా దేవుని ఆలయములో స్తంభముగా చేసేదను. జయించువానికి జీవ కిరీటమిచ్చేదను. జయించువానికి నాతో పాటు నా సింహాసనమందు కూర్చుండబెట్టుకొనుదను. జయించినవాడు దేన్ని జయించినవాడు? ఏమండి? దేన్ని జయించాలంటే శరీరాన్ని జయించాలి, సాతానుని జయించాలి అని బోధ చేయవచ్చు. కానీ మన సాంప్రదాయం ఏంటంటే లేఖనములో ఒక చోట మనకు ప్రశ్న కలిగితే దాని లేఖనాన్ని వేరొక చోట సమాధానం చెప్పాలి. లేఖనమును మనం వివరించొద్దు, లేఖనమే వివరించాలి. ద బైబిల్ ఈజ్ ఇట్స్ ఓన్ బెస్ట్ కామెంటరీ. మన బోర్డు కామెంటరీ కాదు, బైబిల్ ఏమో కామెంటరీ చేసింది ఆ విషయంలో. 2-3 అధ్యాయాల్లో జయించువానికి ఆశీర్వాదాలు వాగ్దానం చేశాడు. 15వ అధ్యాయంలోకి వచ్చి దేనిని జయించాలో చెప్పాడు. దేన్ని జయించాలట? క్రూర మృగమును, దాని ప్రతిమను, దాని పేరు గల సంఖ్య, ఈ 3ని జయించేవాడు. అది అసలు సంగతి. పాపాన్ని జయించాల్సిందే, లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి. వాస్తవమే కాదన లేదు. కానీ అంత్యకాలములో ప్రధానముగా 3 శత్రువులను క్రీస్తు సంఘం ఎదుర్కోబోతుంది. 3 శత్రువులు సంఘం మీద దాడి చేయబోతున్నారు. 3 శత్రువులతో సంఘం యుద్ధం చేయాల్సి రాబోతుంది. ఆ యుద్ధంలో భక్తులు ఎంత ప్రార్థన చేసినా వాళ్లకు విడుదల దొరకదు. ఎందుకంటే మహోన్నతుని భక్తులు అతని వశమున ఉంచబడతారని లేఖనం చెప్పి, అతని వశమున ఉంచబడుదురు. వాడేమో మెత్తగా వాళ్ళు ఏం చేయను, నలుగొట్టును. దేవుని బిడ్డలారా, మహోన్నతుని భక్తులు ఆ రాజు వశమున ఉంచబడతారు. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా వాడు రాజే సింహాసనం మీద ఉంటాడు. బాధలే. ఆఖరి వాళ్ళను నలగొట్టి బెదిరించి సూచకుల ద్వారా దారి తప్పించడానికి ప్రయత్నిస్తాడు. అప్పటికి వినకపోతే ఆకలి బాధకు మలమల మాడేలా చేస్తాడు. అప్పటికి వినకపోతే ఆఖరికి వారు శిరచ్ఛేదనం చేసి చంపేస్తాడు. ఇక వీళ్ళు గెలిచింది అక్కడ. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు తనకున్న జయ జీవితాన్ని గురించి కూడా అలాగే వర్ణిస్తాడు. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో తన జయ జీవితాన్ని గురించి
పౌలు భక్తు గర్వముగా స్వాతిశయంతో అన్నట్టుగా అతిశయం పూర్వకంగా చెప్పుకుంటాడు ఆయన. 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవుడు పౌలును ఎలా ఊరేగించాడంట? ఎలా ఊరేగించాడు? విజయోత్సవముతో. మర్చిపోకండి, విజయోత్సవముతో ఎలా ఊరేగించాడో వేరొక చోట కొరింథీయులకే రాశాడు. మనం చూద్దాం ఎంత అంగముగా ఊరేగించాడో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, 1 కొరింథీ 4వ అధ్యాయం 9వ వచనం, మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపొస్తలులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నాడు. అలా ఊరేగించాడు. ఇంకలా ఊరేగించాడు. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వేడివారం, మీరేమో బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం. 27 సంవత్సరాలు సేవ చేశాక పౌలు భక్తుడు వ్రాసిన ఉత్తరం 1 కొరింథీ పత్రిక. అప్పటికి 25 ఏళ్ళు సేవ చేశారు. ఇంకా ఆకలి దప్పులు గలవారం. నిన్న మొన్న రిక్షా పెట్టిన వాళ్ళు, చెప్పులు కుట్టిన వాళ్ళు, అక్షరం ముక్క రాని వాళ్ళు సడన్ గా సేవకులైపోయి పాదులైపోయి కార్లో విమానాల్లో తిరుగుతున్నారు ఈ రోజుల్లో. చాలా సంతోషం. దేవుడు వారిని ఇంకనూ ఆశీర్వదించునుగాక. నాకేం అసూయ లేదు. దాని పౌలు భక్తుడు చెబుతున్నారు చూడండి. దేవుడు మమ్మల్ని విజయోత్సవంతో ఎలా ఊరేగించాడంటే 25 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కూడా మేము ఆకలి దప్పికలతో బాధపడుతున్నాము. ఇంకా దిగంబరులను పిరుగుద్దులు తినుచున్నాము. నిలవరమైన నివాసం లేక ఉన్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందించబడి దీవించుచున్నాము. హింసించబడి ఓర్చుకొనిచున్నాము. దూషించబడి బతిమాలు కొనుచున్నాము. లోకములకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఇంత ఘనముగా దేవుడు మమ్మల్ని ఊరేగించు అవమానపరచబడి అందరి చేత దూషించబడి నిందించబడి హింసించబడి మేము ఇంతవరకు సేవ చేస్తున్నాం అన్నాడు. మలమలు మాడే కడుపుతో నకనకలాడే ఆకలితో అలాగే నిలబడి ప్రసంగాలు చేశాడు. పాపం ఇంకేం చేయమండి బాబు, అద్దె పిల్లేవుడు ఇవ్వట్లేదు, సొంత ఇల్లు లేదు, కనీసం ఎవరైనా కనబడ్డ వాడల్లా సన్మానాలు చేశారా అంటే అది కాదు. కొంతమంది ఆయన్ని ఏకంగా ఇలా ఉన్నందుకు ఎంత మహాభక్తుడండి అని మెచ్చుకున్నారా అంటే అది మెచ్చుకోలే. 2వ కొరింథీ 10వ అధ్యాయం 2వ వచనం, శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మను గూర్చి మీరు కొందరు అనుకొనిచున్నారు కారా? అనుకున్నారంట. ఈ మహాభక్తుని గూర్చి అలా అనుకున్నారు. ఏమనుకున్నారు? మొహం పౌలు సంగతి నాకు చెప్పు, ఒట్టి శరీర సంబంధం ఆమె సంగతి నాకు చెప్పు అని మాట్లాడుకున్న భ్రష్టులు ఆ రోజుల్లో ఉన్నారు. ఆయన 3వ ఆకాశానికి వెళ్ళొచ్చి మనుషుడు వచ్చింత శక్తిని దాని మర్మములు మాటలు పరదేశులో విని యుగములలో తరములలో మరుగైన మర్మములను వ్రాసిన మహాభక్తుడు. 66 గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. మోషే 5 రాశాడు. ప్రియ శిష్యుడైన యోహాను 5 రాశాడు. పౌలు ఒక్కడు మాత్రమే 14 రాశారు.
అంతటి మహాభక్తుని శరీర ప్రకారము నడిచేవాడు అని అనుకున్న వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఎంత మహాత్ములో, మరి ఎంత మహానుభావులో. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో అంటాడు 6లో, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాము. ఎదురు చూస్తున్నాడంట, ఇకనైనా తెలుసుకుంటారేమో మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుంటారని. అంటే అర్థం ఏంటి? ఇంకా తెలుసుకోలే. ఏం తెలుసుకోలేదు? పౌలు భ్రష్టుడు కాడని వారు తెలుసుకోలేదు. అంటే ఇప్పటిదాకా ఏం అభిప్రాయంలో ఉన్నారు? ఈ పౌలు అనేవాడు ఒక భ్రష్టుడు అని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో సరే తిండి తిప్పలు లేదు, మంచి బట్టలైనా లేవు, మంచి ఇళ్ళైనా లేదు, సమాజంలో మంచి పేరుందా? అది లేదు. అందరికీ మురికిగాను పెంటగా ఉన్నాం. ఇంకా నీ బ్రతుకులో జయం ఎక్కడుందయ్యా బాబు? జయము జయం అంటే దయోత్సవముతో ఊరేగించడం అంట. ఇంకేంటే ఈయనేమో లోకంలో ఎన్ని బాధలు పడ్డానికి అవకాశం ఉందో అన్ని బాధలు పడ్డాడు, దేవుడు జయంతో ఊరేగించాడంట. అలాగే మహాశ్రమల కాలంలో భక్తులు శిరచ్ఛేదనం చేయబడ్డారు, వాళ్ళేమో జయించిన వాళ్ళట. ఈ సంగతులు పోల్చి ఆలోచిస్తే మీకేమనిపిస్తోంది? సమస్య మన ముందుకు వచ్చినప్పుడు మనం ప్రార్థించగానే సమస్య మటుమాయమై, వ్యాధి మటుమాయమై, మన మార్గము సరళమై, బాధాకరమైన పరిస్థితులన్నీ తొలగిపోయి మనకు సంతృప్తికరమైన పరిస్థితులు ఏర్పడితే మనము జయం పొందామనుకుంటాం. ప్రార్థన చేయగానే భార్య మారిపోయింది, అది జయం అనుకుంటాం మనం. భర్త మారి మనసు పొందలేదు, తాగొచ్చి సాయి దెబ్బలు కొడుతున్నాడు, అమ్మాయి ఉపవాసాన్ని ప్రార్థన చేసి దెబ్బకు మారిపోయాడు, మారి మనసు పొంది భక్తుడు అయిపోయాడు, అది జయ జీవితం అనుకుంటున్నాం. ఎంత ప్రార్థించినా ఈ భార్య మారు మనసు పొందలేదు, భర్త మారు మనసు పొందలేదు. ఎక్కడ అప్పులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ జబ్బులు అక్కడే ఉన్నాయి, ఇంకా కొత్త నొప్పులు రోజు వస్తూ ఉన్నాయి. ఇంకా జయం ఎక్కడుందండి? జయము అనగా సమస్య తీరిపోవుట జయమని మన వ్యాఖ్యానం, కానీ దేవుని వ్యాఖ్యానం అది కాదు. సమస్య తీరుట జయము కాదండి. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా మన విశ్వాసము కొనసాగించుకొనితే దేవుని దృష్టిలో జయం, అది జయం. పౌలు జయోత్సవముతో ఊరేగించాడని ఎందుకన్నాడు తెలుసా? ఆకలి బాధ, వస్త్రములు లేకపోవడం, సమాజంలో అపనిందలు ఇవేవి తొలగిపోలేదు. వినండి, ఈ సకల బాధలు, వ్యధలు, అవమానాలు సాతాను ఏ ఉద్దేశంతో తెచ్చిపెట్టాడో తెలుసా? ఈ మానసిక వేదనలు, మనోవ్యధలు, శారీరక బాధలు, బీదరికం, వీటన్నిటి ఒత్తిడి ఫలితంగా ఆకాశం నుండి కలిగిన దర్శనాన్ని పౌలు మరిచిపోవాలని సాతాను ఆశించాడు. దేవుడు అప్పగించిన పరుగును పౌలు భక్తుడు ముగించకూడదని, తుదముట్టించకూడదని సాతాను ఆశించాడు. ఈ బాధలకు లొంగిపోయి విశ్వాసాన్ని కూడా వదులుకుంటాడేమోనని సాతాను ఆశించాడు. ఎన్ని శారీరక బాధలు, మనోవ్యధలు కలిగినా తన విశ్వాసాన్ని ఈ ఒత్తిడులన్నిటి మూలంగా ఏమాత్రం వదులుకోకుండా ఈ ఒత్తిడుల మధ్యలో పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఈ ఒత్తిడుల మధ్యలో తన పరుగును తుదముట్టించాడు. ఈ ఒత్తిడుల మధ్యలో పౌలు మంచి పోరాటం పోరాడాడు. ఏ ఉద్దేశంతో ఈ శ్రమను సాతాను తెచ్చిపెట్టాడో ఆ ఉద్దేశం నెరవేరలేదు. భక్తునికి శ్రమను కలిగించట్లో సాతానుకు ఒక ఉద్దేశం ఉంది.
అది నెరవేరనివ్వకపోవడమే మనకు జయం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు ఎందుకు శ్రమలు తెచ్చిపెట్టాడు వాడు? అమ్మగారు వచ్చి చక్కని సలహా చెప్పి, దేవుని నీ వింకము యథార్థతను వదలక ఉండువా, యెహోవాను దూషించి మరణము కమ్ము. యెహోవాను హృదయపూర్వకంగా ప్రేమించిన భక్తుడు, దేవుని ఆరాధించిన ఆరాధకుడు తన నోట దేవుణ్ణి దూషించేటట్టు చెయ్యాలి, సనిగేటట్టు చెయ్యాలి. ఏం దేవుడు నాకేం చేశాడు అని వదిలేసేటట్టు చెయ్యాలి. అందుకు తెచ్చిపెట్టాడు సాతాను ఆశ్రమం. కానీ సాతాను ఏ ఉద్దేశంతో ఆ శ్రమలు తెచ్చిపెట్టాడో ఆ ఉద్దేశం యోబు నెరవేరనిచ్చాడా? యోబు జీవితంలో సాతాను ఉద్దేశం నెరవేరిందా? నెరవేరలేదు. యోబు గర్భవాసమున పుట్టిన 10 మంది పిల్లలు ఒక్క దినాన చనిపోయారు. మేడల నిధులన్నీ కూలిపోయినాయి. ఐశ్వర్యమంతా బుగ్గిపాలైపోయింది. దొంగలు దోచుకుపోయారు ధనం, ఐశ్వర్యం అంతా. ఒక దినాన తూర్పు దేశమున ఉన్న వాళ్ళందరిలోకి మహాధనవంతుడైన యోబు ఒకే ఒక దినాన అందరికంటే బికారిగా, దరిద్రుడుగా, నిరుపేదగా దివాళా తీసి పెంట కుప్ప మీద కూర్చున్నాడు. గోక్కున్నామంటే గోళ్ళు లేక చిల్ల పెంకు తీసుకొని గోక్కున్నాడుట. తన ఇంట్లో బతికిన నౌకర్లను పిలిచిరే కాస్త మంచినీళ్ళు కూడా అంటే చిచ్చి అని వాడు అసహించుకుని వెళ్ళిపోయాడట. బంధువులు ముఖం చాటేశారు. కట్టుకున్న భార్య కూడా ఇంకా బతికేం చేస్తావు, చచ్చిపోరాదు అని అడిగి చెప్పింది. అంతటి మహాశ్రమ కలిగిన యోబు ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. యోబు గెలిచాడా, ఓడిపోయాడా? యోబు గెలిచాడు, సాతాను ఓడిపోయాడు. అసలు భక్తునికి గెలుపేంటి తెలుసా? ప్రార్థన చేయగానే వర్షం ఆగిపోవడం గెలుపు కాదు. ఏ ఆటంకమైనా రాని అన్ని ఆటంకాల మధ్యలో మనము వాక్య ధ్యానమును కొనసాగించితే మనకు జయం, సాతాను గాడికి అపజయం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనము అద్భుతాలు చూడాలి అనే పంతము, పట్టుదల, రోషము కొంచెం మానుకోవాలండి. నేను ఒక విషయం చెబుతున్నా. విశ్వాస యోధుడు అనే మాటకు మనం కొత్త నిర్వచనం నేర్చుకోవాలి. విశ్వాస యోధుడు అనే మాటకు కొత్త నిర్వచనం నేర్చుకోవాలి. లేకపోతే మహాశ్రమల కాలపు పోరాటంలో మనం ఓడిపోతాం. జాగ్రత్త. చేంజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ ఎ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. విశ్వాసము 2 విధాలుగా పనిచేస్తుంది. వినండి బాగా. విశ్వాసము ద్వారా జరుగు అద్భుతములు రెండు రకాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ 2 రకాల విశ్వాసాలు రాయబడి ఉన్నాయండి. విశ్వాస విజయములు 2 రకాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. ఏమండి ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. అయ్యా, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొంద నొల్లక యాతన పెట్టబడి
షద్రకు మేషాకు అబేద్నెగో విడుదల పొందారు. అగ్ని బలమును చల్లార్చిన వాడు షద్రకు మేషాకు అబేద్నెగో. సింహముల నోళ్లను మూసినవాడు ప్రవక్త అయిన దానియేలు. వీళ్ళారా బాగా వినండి. అగ్ని బలమును చల్లార్చిన వారు దేని ద్వారా చల్లార్చారు? ఏమండి? విశ్వాసము ద్వారా చల్లార్చారు. సింహముల నోళ్లను మూసిన వారు దేని ద్వారా సింహము నోళ్లను మూశారు? అయ్యా, విశ్వాసం ద్వారా సింహము నోళ్లను మూశారు. మరికొందరట విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి. విడుదల పొందనొల్లక. పొందనొల్లక అంటే అర్థం ఏంటి? విడుదల పొందుటకు ఒప్పుకొనక. విడుదల పొందడానికి వాళ్ళు ఒప్పుకోలేదట. ఒప్పుకోలేదంటే అర్థం ఏంటి? వారు అగ్ని బలమును చల్లార్చలేదు, ఇష్టపూర్వకంగా అగ్నికి ఆహుతైపోయారు. సింహముల నోళ్లను మోయలేదు, ఇష్టపూర్వకంగా సింహాలు వాళ్ళని చీల్చుకుతున్నాయి. ఆదిమ సంఘంలో లక్షలాది మంది భక్తులు, మీకు తెలుసా? రోమా ప్రభుత్వాధినేతలు అడిగారు, యేసు ప్రభువును వదులుకుంటావా లేక ఈ సింహానికి ఆహారం అవుతావా? ఆకలి ఉన్న సింహాలు తిరుగుతున్నాయి అక్కడ. యేసును వదిలేస్తానని బతుకనిస్తా, లేకపోతే సింహం ముందు పారేస్తాను, అది చీల్చుకొని తింటుంది. వాళ్ళు అన్నారు, రాజా, నా కొరకు మరణించిన యేసయ్య కొరకు నేను మరణించగలిగితే నాకు అంతకంటే మహాభాగ్యం ఉండదు. నన్ను చంపితే చంపండి, నా ప్రభువును మాత్రం విడిచిపెట్టండి. ఆహా, అంత గొప్పగా నీ విశ్వాసం అయితే నీ కర్మ చావు అని ఆకలి ఉన్న పురులకు, సింహాలకు వేసేశారు. బతుకున్న వాడిని చీల్చుకొని తింటూ ఉంటే ఆ బాధ అలాగే భరించారు. ఓ చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అల్లాడిపోతాం. కొంతమంది ముళ్ళు గుచ్చుకుందనుకో, ఆ ముళ్ళు తీయాలంటే ఇల్లంతా అల్లకల్లోలం అవుతుంది, అసలు ముట్టుకోనీడు. ఆ బాధ భరించలేడు, తీస్తేనే ఇంకా నొప్పి అంటాడు. నాకు అనిపిస్తుంది, ఈ ముళ్ళు గుచ్చుకుంటే ఇంత బాధపడేవాడు సింహానికి ఆహారం కావాల్సి వస్తే ఎలా తప్పుకుంటాడో. ఆకలి ఉన్న పురులు, సింహాలు వాళ్ళని చీల్చుకుంటున్నాయి. కొంతమందిని స్తంభాలు పెట్టేశారు, తారు పూసి కాకడాన్ని తీసుకొచ్చి అడిగారు. అగ్ని ముట్టించి సజీవ దహనం చేసి చంపేస్తాం, ఇకనైనా ఒప్పుకో, యేసు దేవుడు కాడు, యేసుని ఆరాధించానని ఒప్పుకో అంటే, లేదండి, చంపిన పర్వాలేదు, చచ్చిపోతాం, కానీ మేము యేసుని వదిలిపెట్టాం. కొన్ని వేల మందిని స్తంభాల గట్టలాగా చంపేశారు. వాళ్ళు జయించారా, ఓడిపోయారా? ప్రాణాపాయము వచ్చినను విశ్వాసమును కాపాడుకున్నట్టులో వారు గెలిచారు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రూర మృగమును జయించారు, ప్రతిమను జయించారంటే అర్థం ఏంటంటే, మృగాన్ని ఏదో చేశారు, వాడిని చంపేశారు, వారి ప్రభుత్వాన్ని కూల్చివేశారని అర్థం కాదు. ఆ మృగం ఆరోగ్యంగా ఉన్నాడు, వాడి పరిపాలన బలంగానే ఉంది. కానీ ఈ భక్తులు తమ విశ్వాసమును కాపాడుకొనుట యందు గెలిచారు. దేవుని బిడలారా, ఆఖరి ప్రశ్న వేస్తున్నా. అగ్ని బలమును చల్లార్చిన వారు, సింహముల నోళ్లను మూసిన వారు విశ్వాస యోధులుగా పరిగణించబడ్డారు. కానీ విడుదల పొందనొల్లక అగ్నికి ఆహుతై చచ్చిపోయిన వారు ఎవరండి? మరి వాళ్ళు కూడా అదే పట్టిలో చెప్పబడ్డారు. విశ్వాసము ద్వారా ఇహలోక శ్రమలను తప్పించుకున్న వారు విశ్వాస యోధులైతే, ఆ శ్రమలను ఇష్టపూర్వకంగా ఆహ్వానించి ఆహుతైపోయిన వాళ్ళు కూడా విశ్వాస యోధులే. విశ్వాసము ద్వారా కలిగే విజయం రెండు విధాలు. విశ్వాసము ద్వారా సమస్యను పరిష్కరించుట, తొలగించుట, అది ఒక రకమైన విజయం. అది తక్కువ స్థాయికి చెందిన విజయం. మరింత ఉన్నతమైన స్థాయికి చెందిన విజయం ఏంటంటే, సమస్య అలాగే ఉండని, ఇంతకు 10 రెట్లు కానీ
నేను మాత్రం నా విశ్వాసాన్ని వదులుకోను అని మొండికేయటం, అది ఉన్నత స్థాయికి చెందిన విజయం. సమస్యలను స్థితికలో మనం ప్రార్థన చేసి జయించినప్పుడు మన మీద గొప్ప జయశాలలో మనం మురిసిపోవచ్చు, కానీ దానికి నీకు పరలోకములో బహుమానం ఉండదు. ప్రార్థన చేసి వెంటనే జబ్బు నయం చేసుకున్నావు, వెంటనే సమస్య నయమైంది, అప్పులు తీరిపోయింది, వెరుగుడని బహుమానం లేదు. ఇంకా బహుమానం ఇక్కడే అనుభవించేసే ఆనందం. విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చే కంటే అగ్ని నిన్ను కాల్చి వేస్తున్నా విశ్వాసాన్ని వదులుకోకుండా విశ్వాసాన్ని కాపాడుకొని విశ్వాసములోనే నిద్రించిన వారికి పరలోకంలో ఉన్నత బహుమానం ఉంటుంది. దేవుని బిడ్డలారా, వారు శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలు, వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగా. కటకదారుని తప్పించుకున్న వాళ్ళు రాజ్యం చేశారా? కటకదారుకు శిరచ్ఛేదనం చేయబడ్డ వాళ్ళు రాజ్యం చేశారా? ఏమండి, శిరచ్ఛేదనము చేసిన వారు 1000 ఏళ్ళు రాజ్యం చేశారు. కనుక దేవుని బిడ్డలారా, నా విశ్వాసం, దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం ఏంటంటే, ప్రార్థన చేస్తే దేవుడు జయం ఇస్తాడండి, సమస్యను పరిష్కరిస్తాడు. దానికి మురిసిపోకండి. ఒక్కొక్కసారి సమస్య మనం ఎంత ప్రార్థించినా తొలగిపోదు. ఎందుకో తెలుసా? తొలగిపోని సమస్యలలోనే యోగు వంటి, పౌలు వంటి భక్తులు తయారవుతారు. చిటికలో పరిష్కారం అయితే నువ్వు ఎప్పటికీ పౌలువు కాలేవు. సమస్య కొనసాగాలి, నీ శ్రమ కొనసాగాలి, అందులోనే నువ్వు ఒక పౌలు అవుతావు, సింహాసనానికి యోగ్యుని అవుతావు. దేవుడు నీకు ఆ ఉన్నతమైన విశ్వాసం అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, విజయం అనగా ఏమిటో అనేక మంది భక్తుల చరిత్రలను ఎత్తి చూపి మాకు బోధించారు. నీకు వందనాలు స్వామి. అడిగినదల్లా రాకపోతే దాన్ని ఒక ఓటమిగా భావించి నీ మీద సనిగి గొణిగి, అయ్యో నిన్ను దూషించే దౌర్భాగ్యత మాలో అనేకుల్లో ఉన్నది తండ్రి. సనగకుడి, వారు సనిగి సంహారకుని చేత నశించినని మీ లేఖనం చెప్పినైనా మాకు బుద్ధి రాలేదు తండ్రి. అడిగినది దొరకనప్పుడల్లా సనిగే దౌర్భాగ్యత మాకున్నది, దయతో క్షమించు తండ్రి. గొప్ప ప్రభువా, అడిగినది దొరకనప్పుడు దాన్ని ఓటమిగా భావించక మాకు మరింత ఉన్నత బహుమానము కొరకు మీరు మమ్మల్ని సిద్ధం చేస్తున్నారని గ్రహించి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. విజయం అనే మాటకు మా నిర్వచనం మార్చుకోవడానికి మాకు నీ కృపనిమ్మని, నీ ఆత్మ ద్వారా మాకు బోధించమని, నీ దీవెనతో మమ్మల్ని పంపించమని యేసునామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తునాథు నీ శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేయవచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటిలో దేవుని కొలువులో పరీక్షించబడుతున్న వారికెల్లరకు నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయ, ప్రభు సత్యమునకే జయ, ప్రభు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక.